భాస్కర్ పిల్లల ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లై 2 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదు. దాంతో ఆ దంపతులు భాస్కర్ చిల్డ్రన్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తిని సంప్రదించారు. ఆమె వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయి స్కానింగ్లో 3 పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ ప్రదీప్తి కొంత ప్రమాదమని హెచ్చరించిన గర్భిణీ దుర్గా 8 మాసాలు జాగ్రత్తలు తీసుకుంది. 8వ నెలలో నొప్పులు రావడంతో ఆపరేషన్ చేసి 3 పిల్లలను బయటకు తీశారు. పుట్టిన 3 పిల్లలు తల్లి క్షేమంగా ఉన్నారు. మొదట అమ్మాయి, తర్వాత అబ్బాయి, చివరకు అమ్మాయి పుట్టింది. అదే ఆసుపత్రిలో తల్లి పిల్లలను డాక్టర్ శ్రీధర్ పర్యవేక్షిస్తున్నారు. దుర్గా సతీష్ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్ హాస్పిటల్ కొత్తపేట అండి. కుంపట్ల దుర్గా సతీష్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదని చూపించుకోవడానికి కొత్తపేట భాస్కర్ హాస్పిటల్ కి వచ్చారండి. వాళ్ళకి ఒక 1 month ట్రై చేసిన తర్వాత కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పి జస్ట్ సింపుల్ ట్యూబ్ టెస్ట్ అని ఒకటి ఉంటదండి, అది చేయించుకున్నారు. నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. కాకపోతే ప్రెగ్నెన్సీలో ట్రిప్లెట్స్ అంటే 3 బేబీస్ ఉన్నాయని చెప్పి స్కానింగ్ ద్వారా కనుక్కోవడం జరిగింది. కొద్దిగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఒక బేబీని ఏమైనా అవసరమైతే ఫేటల్ రిడక్షన్ అని కూడా అడ్వైస్ చేశామండి. కానీ వాళ్ళు ఏంటంటే మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకుంటాము, ఎంతవరకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే అంతవరకు అండి అని కొంచెం ధైర్యం చేసి అడుగు వేయడం జరిగిందండి. దేవుడి దయ వల్ల 34 వారాలప్పుడు నిన్న ఉమ్మనీరు పడిపోవడం వల్ల ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరిగింది. 3 బేబీస్ కూడా బరువు తక్కువగా ఉన్నప్పటికీ యాక్టివ్గా హెల్తీగానే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో తనకి 2 పాపలు, 1 బాబు పుట్టారండి. 3 కూడా హెల్తీగానే ఉన్నారు, తల్లి కూడా ఆరోగ్యంగానే ఉన్నారండి. ప్రెగ్నెన్సీ అయితే కాదండి, దీనికి న్యాచురల్ గానే వచ్చిందండి ప్రెగ్నెన్సీ. సింపుల్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా వచ్చిందండి. సో ప్రతి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఐవీఎఫ్ కాదండి ట్రీట్మెంట్, జస్ట్ సింపుల్ చిన్న చిన్న టెస్టుల ద్వారా కూడా చాలా మంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఇంతకు ముందు ఒక 5 years బ్యాక్ అయితేనండి 3 ఆడపిల్లలు పుట్టారండి. ఒకే కాన్పులో 3 ఆడపిల్లలు. వాళ్ళైతే 9 నెలలు పూర్తిగా నిండిన తర్వాత డెలివరీ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇతనికి ఏంటంటే కొంచెం గర్భసంచి భారం చిన్నగా ఉండటం వల్ల ఉమ్మనీరు పడిపోవడం వల్ల కొంచెం ఎర్లీగా డెలివరీ చేసేయాల్సి వచ్చింది. పేరు సతీష్, మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఫస్ట్ 2 years వరకు మాకు ఏమీ లేదు, చాలా హాస్పిటల్ తిరిగింది కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు, ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారికి భయం వేసి అడిగితే పర్లేదమ్మనే ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీదే మేడం మీ మీద పెట్టమని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటికి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy పుట్టారు. ఇబ్బంది ఏం లేదండి, 3 పట్టిన వాళ్ళు అంతా బాగుంది, మాకు ఇబ్బంది ఏం లేదు.